యాదగిరిగుట్ట ఫార్మ్ లైన్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 6,500 రాబడిని పొందండి. Hi everyone, this is Thirupathi Reddy, the founder of expirydatetrader.com. సో ఈ వీడియోలో అయితే నేను స్వింగ్ ట్రేడింగ్ ఒక 3 స్టాక్స్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ వీటిలో నేను కూడా ఎంట్రీ తీసుకున్నాను యాక్చువల్గా. అండ్ ఇవి ఎందుకు సజెస్ట్ చేయబోతున్నాను ఏంటి ఒకసారి లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ప్రీవియస్గా కూడా మీకు BHEL అనే స్టాక్ గురించి డిస్కస్ చేశాను. BHEL అనే స్టాక్ ఎందుకు ప్రెజెంట్ మూవ్ అవుతుందంటే సింపుల్, ఈ BHEL స్టాక్ వచ్చి మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది యాక్చువల్గా. సో ఇది BHEL మంత్లీ చార్ట్ యాక్చువల్గా. మీరు ఈ చార్ట్లో చూడండి 2010 నుంచి ఇది 2010 ఆ టైంలో 350 ఉంది యాక్చువల్గా. 350 నుంచి 20 రూపీస్కి ఫాల్ అయింది యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ మీకు 10 టైమ్స్ ఫాల్ అయింది స్టాక్ వచ్చి. అంటే ప్రాపర్గా ఒక 10 ఇయర్స్ వచ్చి ఇది డౌన్ ట్రెండ్, ఒక డికేడ్ వచ్చి ఇది డౌన్ ట్రెండ్లో నడిచింది స్టాక్. ఇది మీకు క్లియర్ డౌన్ ట్రెండ్ యాక్చువల్లీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్ డౌన్ ట్రెండ్. అండ్ రీసెంట్గా ఏమైందంటే ఇది బాటమ్ నుంచి కరోనా టైంకి బాటమ్ రీచ్ అయింది 20 రూపీస్. కరోనా టైం నుంచి ఇది బౌన్స్ అయింది యాక్చువల్గా. అంటే లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి దీని ప్రాఫిట్స్ అనేవి యాక్చువల్గా లాస్ట్ 2 to 3 ఇయర్స్ ఈ కంపెనీ చాలా కరోనా వల్ల చాలా సఫర్ అయింది యాక్చువల్లీ ఈ కంపెనీ. ఇప్పుడు దీని దీని ప్రాఫిట్స్ అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను దీని గురించి. అండ్ ఈ ట్రెండ్ లైన్ వరకు బౌన్స్ అయింది. దెన్ ట్రెండ్ లైన్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ట్రెండ్ లైన్ ప్రాపర్గా బ్రేక్అవుట్ వచ్చింది. ఇది కూడా మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్, నాట్ ఇమ్మీడియట్ ట్రెండ్ లైన్ అయితే కాదు, మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్. చాలా ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్ కూడా చాలా బెటర్గా ట్రేడ్ అవుతుంది. సో ఇది నేను మంత్లీ టైం ఫ్రేమ్లో మీకు చూపించాను. ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి, ఇది ట్రెండ్ లైన్ యాక్చువల్గా. మంత్లీ ఏదైతే మనం మంత్లీ ట్రెండ్ లైన్ అనుకున్నామో డికేడ్ ట్రెండ్ లైన్, ఆ డికేడ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది యాక్చువల్గా. వన్స్ అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ వీక్ నవంబర్ 21st వీక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది 15% మూవ్ అయింది. అండ్ వచ్చేసి 28th నవంబర్ లాస్ట్ వీక్ వచ్చేసి అగైన్ 10% మూవ్ అయింది. సో నెక్స్ట్ ఈ స్టాక్లో అయితే నా టార్గెట్, నేను ఎంటర్ అయిన లెవెల్ అయితే 80 రూపీస్ దగ్గర నేను ఎంటర్ అయిన బేసిక్గా. ఈ లెవెల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. సో టార్గెట్ వచ్చేసి నా స్టాప్ లాస్ వచ్చి, సో ఎంట్రీ అయితే నేను 80 దగ్గర తీసుకున్నాను. ప్రజెంట్ మీరు ఎంటర్ అవుతారా లేదా ఒక పుల్ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారనేది మీరు మార్కెట్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. సో నేనైతే 80 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 65 నా స్టాప్ లాస్ యాక్చువల్గా, 15 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ నా టార్గెట్ 1 వచ్చేసి 105 నా టార్గెట్ 1. నా టార్గెట్ 2 వచ్చేసి 123 నా టార్గెట్ 2. టార్గెట్ 3 వచ్చేసి 184. అంటే నేను స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ మూవ్ అవుతాను అకార్డింగ్ టు మార్కెట్ కండిషన్. సో ఇది BHEL అయితే ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా కూడా బాగుంది. టెక్నికల్గా అయితే మాత్రం ట్రెండ్ లైన్, ఒక డికేడ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు BHEL వచ్చి. అండ్ ఈ టార్గెట్స్ కూడా నేను ఎలా ఇచ్చానంటే, అంటే ఈ లెవెల్లో ఎందుకు ఇస్తున్నానంటే రీసెంట్గా 80 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అయింది. అండ్ ఆ లెవెల్ని ప్రాపర్గా బ్రేక్ చేసింది. 80 లెవెల్ని ప్రాపర్గా బ్రేక్ చేసి పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా బయింగ్ జరుగుతూ ఉంది యాక్చువల్గా. సో మేజర్ లెవెల్ అయితే బ్రేక్ అయింది. ఇందులో మేజర్ లెవెల్ బ్రేక్ అయింది. గుడ్ వాల్యూమ్ కూడా ట్రేడ్ అవుతుంది. అండ్ స్ట్రక్చర్ కూడా బాగుంది, అప్ ట్రెండ్ స్ట్రక్చర్ BHEL ఇది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి BPCL. సో BPCL మీకు భారత్ పెట్రోలియం, ఎవ్రీవేర్ పెట్రోల్ బంక్స్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇది మంచి డివిడెండ్ స్టాక్ కూడా, డివిడెండ్ కూడా చాలా బెటర్గా ఇస్తుంది ఈ స్టాక్ హిస్టరీ చూడండి. ఈ స్టాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ తర్వాత కంప్లీట్ కన్సాలిడేషన్ చాలా వాలటైల్ ఒక రేంజ్లో అయితే మూవ్ అయింది. ఆల్మోస్ట్ 2000s నుంచి 2010 వరకు ఇది ఏ రిటర్న్ అయితే ఇవ్వలేదు, అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంది. బికాజ్ ఇది డివిడెండ్ స్టాక్, మోర్ డివిడెండ్ ఇస్తూ ఉంటుంది బేసిక్గా. అండ్ ఆల్మోస్ట్ 2013 వరకు కూడా, అంటే లాస్ట్ 13 ఇయర్స్, అంటే 2000s నుంచి 2013 వరకు ఇది పెద్ద రిటర్న్ అయితే ఇవ్వలేదు యాక్చువల్గా. ఆ తర్వాత ప్రాపర్ మూమెంటం అయితే వచ్చింది. మూమెంటం వచ్చి అగైన్ మార్కెట్ అనేది స్ట్రక్ అయింది. BPCL అగైన్ మార్కెట్ స్ట్రక్ అయింది. 2013 నుంచి దీని మార్కెట్ చూడండి, 2013 నుంచి అప్ టు 2017 4 ఇయర్స్ కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. అంటే మీకు ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉన్న స్టాక్ 500 అయింది. అంటే 5 టైమ్స్ అయింది యాక్చువల్గా 4 ఇయర్స్లో. ఆ తర్వాత అగైన్ మళ్ళీ స్ట్రక్ అయింది. 2017 నుంచి ప్రజెంట్ వచ్చి 2022, లాస్ట్ 5 ఇయర్స్లో ఏ రిటర్న్ ఇవ్వలేదు. ఇది నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 5 ఇయర్స్ మనం చూసుకుంటే. బట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది, సిమెట్రికల్ ట్రయాంగిల్. మీరు ఈ స్ట్రక్చర్ చూడొచ్చు. మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఒక డౌన్ మూవ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బౌన్స్,
మళ్ళీ అగైన్ డౌన్ మూవ్, మళ్ళీ అగైన్ బౌన్స్, మళ్ళీ అగైన్ ఒక డౌన్ మూవ్. ఈ డౌన్ మూవ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది మనకి. సో మీరు దీన్ని సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటారు బేసిక్గా. ఇక్కడ మీకు అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ రెండింటి మధ్య స్టాక్ అనేది స్ట్రక్ అయింది. ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందో అక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే ట్రై చేసింది ఈ స్టాక్. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ బేసిక్గా. సో వీక్లీ టైం ఫ్రేమ్కి నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇది మీకు క్లియర్ డౌన్ ట్రెండ్. మనం ఇంతకుముందు ఇది క్లియర్ డౌన్ ట్రెండ్ బేసిక్గా. లాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే 2021 సెప్టెంబర్ నుంచి క్లియర్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో ఈ ఎవ్రీ టైం ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ ఉంది మార్కెట్. ఫైనల్గా లాస్ట్ వీక్ 14th నవంబర్ లాస్ట్ వీక్ వచ్చేసి ఇది ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్ కూడా డీసెంట్గా ట్రేడ్ అయింది. మీరు ఇక్కడ వాల్యూమ్ చూడండి, చాలా డీసెంట్ వాల్యూమ్ ట్రేడ్ అయింది. ఈ బ్రేక్అవుట్ అప్పుడు నేను ఎంటర్ అయ్యాను. యాక్చువల్ లాస్ట్ మండే ఎంట్రీ తీసుకున్నాను నేను. 320 దగ్గర నేను ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా 320 నా ఎంట్రీ. నా స్టాప్ లాస్ వచ్చి 285 వచ్చి స్టాప్ లాస్. టార్గెట్ 1 వచ్చి 355. ఇందులో టార్గెట్ 1 వచ్చి 355, టార్గెట్ 2 వచ్చేసి 400, టార్గెట్ 3 వచ్చేసి 458. ఎవరైనా నాకు డివిడెండ్ అంటే ఇది బెటర్ డివిడెండ్ ఇస్తుంది స్టాక్ యాక్చువల్గా. అండ్ దట్టు ఇప్పుడు డిస్కౌంట్లో రన్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఇది స్వింగ్ ట్రేడింగ్కి కాకుండా మీ పోర్ట్ఫోలియోకి ఎవరైనా యాడ్ చేసుకుందాం అనుకుంటే లాంగర్ టర్మ్లో సో అట్లీస్ట్ ఒక 6 months to 1 year హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా హోల్డ్ చేస్తే మేబీ 450-500 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మీకు డివిడెండ్ కూడా ఇస్తూ ఉంటుంది, క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి MTAR టెక్నాలజీ. ఇది డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్. ఈ స్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ 2021లో IPOకి వచ్చింది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ బేసిక్గా. ఈ స్టాక్ చార్ట్ చూడండి. మీకు ఫస్ట్ 3 months ఈ IPO వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months పెద్ద మూమెంటం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా ఒక బ్యాక్ టు బ్యాక్ ర్యాలీ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ జూన్ 2021 నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే 6 monthsలో 2300 రీచ్ అయింది. అంటే మీకు 2 times అయింది. స్టాక్ 1000 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 2300 అయింది. అంటే 2 times రిటర్న్ ఇచ్చేసింది. ఈ హయ్యర్ లెవెల్ నుంచి అంటే మీకు డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫాల్ అయితే వచ్చింది ఈ స్టాక్లో. అండ్ ఆ ఫాల్ రావడం కూడా ప్రాపర్గా ఛానల్ ఫామ్ అయింది. ప్రాపర్గా మీకు ఛానల్ అయితే ఫామ్ అయింది. కంటిన్యూ వీక్లీ టైం ఫ్రేమ్కి నేను షిఫ్ట్ చేశాను ఇది. అండ్ మీకు బ్యాక్ టు బ్యాక్ హయ్యర్ లెవెల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫాల్ అయితే వచ్చింది. ఒక డౌన్ ట్రెండ్ నడిచింది అండ్ ఒక ఛానల్ కూడా ఫామ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఈ డౌన్ ట్రెండ్ని రెస్పెక్ట్ చేసింది. ఫైనల్గా మీకు ఇది వచ్చేసి 2022 ఆగస్ట్ మంత్ బ్రేక్ ఇచ్చింది. యాక్చువల్గా ప్రాపర్గా బ్రేక్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్ కూడా చూడండి, మీకు చాలా డీసెంట్ వాల్యూమ్ అయితే ట్రేడ్ అయింది బ్రేక్ ఇచ్చినప్పుడు ట్రెండ్ లైన్. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా 22 ఆగస్ట్ అంటే ఆగస్ట్ మంత్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆల్మోస్ట్ 4 months వచ్చి కంటిన్యూస్గా ఇది మీకు రేంజ్ బౌండ్ కన్సాలిడేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 months ఇది కన్సాలిడేషన్లో ఉంది. బేసిక్గా ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 3 months కన్సాలిడేట్ అయింది. రీసెంట్గా ఫ్రైడే రోజు అంటే December 2 ఆల్మోస్ట్ ఒకరోజు ఇది 10% పెరిగింది. యాక్చువల్గా ఒకరోజు 10% అండ్ వాల్యూమ్ కూడా చాలా మంచి వాల్యూమ్ అయితే ట్రేడ్ అయింది. ఈ స్టాక్లో నేను ఇంకా ఎంట్రీ అయితే తీసుకోలేదు. రేపు మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాను. చాలా బెటర్గా ఉంది, టెక్నికల్గా అయితే చాలా బెటర్గా ఉంది. అండ్ సెప్టెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా దీనికి చాలా బెటర్గా వచ్చాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ స్టాక్ని మిస్ చేసుకోవద్దు. స్వింగ్ ట్రేడింగ్కి చాలా బెటర్గా ఉంటుంది. సో మీకు ఎంట్రీ వచ్చేసి మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్కి 1730 దగ్గర ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఎంట్రీ తీసేసుకొని మీరు 1570 స్టాప్ లాస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 10% అయితే స్టాప్ లాస్, 10 to 15% స్టాప్ లాస్ అయితే వస్తుంది. మీకు టార్గెట్ 1 వచ్చేసి ఇందులో టార్గెట్ 1 వచ్చేసి 1820 టార్గెట్ 1 అండ్ 2150 టార్గెట్ 2 అండ్ ఆల్ టైమ్ హై అనేది టార్గెట్ 2300. మీకు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్న బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది మీకు బేసిక్గా. ఇది మీరు అట్లీస్ట్ 3 months అన్న హోల్డ్ చేయాలి యాక్చువల్గా మీకు ఆల్ టైమ్ హై హిట్ అవ్వాలంటే. సో ఇది మీ ఎంట్రీ. మీకు ఆల్మోస్ట్ 120 points స్టాప్ లాస్ అయితే వస్తుంది.
120 టు 120 నుంచి 150 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ వస్తుంది. మీకు టార్గెట్ 1 అయితే మాత్రం జస్ట్ 80 పాయింట్సే ఉంది. నేను అది సజెస్ట్ చేయను. టార్గెట్ 2 వరకు మీరు వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 400. అంటే మీకు 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. మీకు ఆల్ టైమ్ హై వరకు మీరు వెయిట్ చేయగలనంటే, అంటే ఆల్ టైమ్ హై వరకు వెయిట్ చేయాలంటే అట్లీస్ట్ 3 to 6 మంత్స్ వెయిట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మీకు 1:5 రిస్క్ రివార్డ్ రేషియో అయితే వస్తుంది. ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ అయితే మిస్ అవ్వద్దు, చాలా మంచి స్టాక్ ఇది. ఫండమెంటల్గా కూడా చాలా బాగుంది, డిఫెన్స్ స్టాక్. అండ్ దీని లైక్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా వచ్చాయి. సో ఈ స్టాక్లో నేను మండే అయితే ఎంట్రీ తీసుకుంటాను. సో ఇది ఈ స్వింగ్ ట్రేడింగ్, బీపీసీఎల్, బిహెచ్ఈఎల్ అండ్ ఎంటీఆర్ టెక్నాలజీ. ఈ 3 స్టాక్స్ మీ ఓన్గా అనాలిసిస్ చేయండి. ఇది నేను జస్ట్ నా వ్యూ మాత్రమే. సో డిస్క్లైమర్, ఇది నా వ్యూ మాత్రమే. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు టెక్నికల్ వ్యూ ఉంటే సో లైక్ మీరు మీ ఓన్ రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.